పదివేలలో అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా సుందరుడా. ఒకసారి సంగమన్నా నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా నా ప్రియ యేసు నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు యేసు అన్ని నామములు కన్నా పై నామము నీది దేవానికి వందనాలు యేసయ్యా నీకు వందనాలు. సమస్తము ఏలువాడ సార్వభౌమం గల అధికారము గలవాడానికి స్తోత్రం. సగమత బిగ్గరగా స్వరమెత్తి రెండు చేతులు పైకెత్తి యేసు ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Yes,
సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. అవునయ్యా, నా ప్రియ యేసు పతివేలను కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా యేసు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం అందరం కూడా సజీవులుగా ఉండి దేవుని ఆరాధించుకునే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను జీవం గల దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని ఆరాధించే భాగ్యం, దేవుని పాద సన్నిధిలో ఉండే అవకాశం ఇది ప్రభు ఇచ్చింది. ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆయన అడుగుజాడల్లో నడిచేవారిగా మనమందరం కూడా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రొటెక్షన్, కాపుదల. ఈ కాపుదల అనేది ఎవరికి? మొదటిగా తిరిగి జన్మించిన వారికి, ద పీపుల్ దోస్ హు ఆర్ బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన వారికి కాపుదల. రెండవదిగా త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా కాపుదల. మూడవది పవర్, శక్తి ద్వారా కాపుదల. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి, who are kept by the power of God through faith for salvation ready to be revealed in the last time. దేవుని బిడ్డలారా, who are kept by the power of God, దేవుని శక్తి ద్వారా కాపాడబడుతున్నాము. మన తెలివి, మన జ్ఞానం, మన శక్తి కాదు. దేవుని శక్తి ద్వారా, దేవుని బలం ద్వారా మనము కాపాడబడే వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, ఆయన శక్తి గలవాడు, తన ప్రజలకు బలమిచ్చువాడు. 1 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ జీవము గల దేవుడు అందరికి కూడా ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే బలమిచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఐశ్వర్యము గొప్పతనం నీ వలన కలుగుతాయి. నీవు సమస్తాన్ని ఏలేవాడవు. బల పరాక్రమాలు నీ ఇచ్చే దానం, హెచ్చించువాడవు నీవే. ఎవరినైనా నువ్వు హెచ్చించాలంటే హెచ్చిస్తావు. నిజమే, గొర్రెల కాపరి అయినటువంటి దావీదును గొర్రెల దొడ్లో నుంచి తీసి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టిన వాడవు నీవే. బానిసగా ఉన్నటువంటి యోసేపును ఐగుప్తు ప్రధానిగా చేసిన వాడవు నీవే. దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరును 127 దేశాలకు రాణిగా
చేయగలిగిన వాడవు నీవే. కృంగిన వారిని లేవనెత్తువాడవు, హెచ్చించువాడవు నీవే. హెచ్చించువాడవు నీవే, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. అందుకే పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచువాని అంద నేను సమస్తమును చేయగలను అని. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఒకవేళ మనల్ని హెచ్చించకపోతే మనం ఎట్టి పరిస్థితులు కూడా హెచ్చించబడలేం. యోసేపును హెచ్చించినవాడు, దావీదును హెచ్చించినవాడు, ఎస్తేరును హెచ్చించినవాడు ఈరోజు తన బలముతో తన శక్తితో మనం ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలి అనేదే ఆయన కోరిక. ఆయన మనకు బలమునిచ్చి బలమైన కార్యాలు మన ద్వారా జరిగించే దేవుడు. అందుకే ఆయన సన్నిధిలో ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుడు మన పక్షంగా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, నిలబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా అని ప్రకటింపగా అమజ్యా దైవజనుని చూచి, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏంటి? నేను అమజ్యాతో అన్నాడు, అయ్యా, ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేద్దామని అడిగినప్పుడు, అంటే ఇశ్రాయేలుల సైన్యానికి నేను 200 మణుగుల వెండినిచ్చాను, మరి దాని సంగతి ఏంటి అంటే, దైవజనుడు అన్నాడు, దీనికంటే మరి అధికంగా యెహోవానికి ఇయ్యగలడు. నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు దేవుడు అధికంగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడను, ఎవరైతే ఇస్తారో గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు, ఇయ్యుడి మీకు ఇయ్యబడను, ఇయ్యుడి మీకు ఇయ్యబడను. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇస్తారో వాళ్ళకి తిరిగి 100 ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీకు దీనికంటే మరీ అధికంగా నీకు దేవుడు ఇవ్వగలడని దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇది నాన్న దేవుని వాక్యంలో మనం చూస్తే బలం తనది, దేవుడిది బలం. అది ఒక్కసారి చెప్తే 2 సార్లు వినబడుతుంది. బలమునే నడికట్టుగా ధరించినటువంటి వాడు మన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ప్రభావం కలిగిన దేవుడు. నాహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యెహోవా తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చేవాడు. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలిగిన వాడు. దేవుడు మహాబలం కలిగిన వాడు. ఈ మహాబలం కలిగినటువంటి దేవుడు తన బలముతో, తన శక్తితో, తన కృపతో ఆయన ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలను నడిపిస్తున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాల్లో, అతని ఎదురు యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాశక్తిములు గల దేవుడైన యెహోవా. దేవుడు తన బిడ్డలను బలపరిచే దేవుడు. ఆయన తన కృప అనుగ్రహించే దేవుడు. అయితే ఈరోజు ఆయన బలం ఎలాంటిదో తెలుసా? ప్రొటెక్టింగ్ పవర్, కాపాడే శక్తి. దేవుని బలం, దేవుని శక్తి తన ప్రజలను కాపాడే శక్తి. 2వది స్ట్రెంగ్థనింగ్ పవర్, బలపరిచే శక్తి, కాపాడే శక్తి, బలపరిచే శక్తి. అండ్ విత్ దిస్ పవర్ హీ వాంట్స్ టు యూజ్ యూ ఫర్ హిస్ గ్లోరీ. ఈ శక్తితో నేను తన కొరకు వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఇది నాన్న దేవుడు నేను వాడుకోవాలి అని కోరితే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలి అని నువ్వు కోరితే, దేవుని నీ జీవితంలో తన కృప అనుగ్రహించాలని నీవు కాంక్షిస్తే, దేవుని బిడ్డలారా, దేవుని బలం ఏం చేస్తుందో తెలుసా? బలహీనులను బలంగా వాడుకుంటుంది, కాపాడుతుంది, బలపరుస్తుంది. దేవుని బలం మనల్ని వాడుకుంటుంది. పరిశుద్ధాత్మ బలం, దైవ బలం ఆవరించినప్పుడు బలహీనులుగా, పిరికి వారిగా ఉన్నటువంటి అపోస్తలులు లేదా శిష్యులు
బలంగా దేవుని కొరకు వాడబడ్డారు. ఇది నాన్న మనం కూడా దేవుని పాదాల చెంత ఉన్న మనం కూడా ఏం చేద్దాము అని అంటే దేవుని కొరకు బలమైన సాధనాలుగా, బలమైనటువంటి యోధులుగా, ఆయన చేతిలో పనిముట్లుగా వాడబడాలి. దేవునిలో ఆనందిస్తూ ఉంటే బలం పొందుకుంటాం. దేవుని ఆరాధిస్తూ ఉంటే బలం పొందుకుంటాం. దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తూ ఉంటే బలం. ఈ బలంతో దేవుని కొరకు నిలబడి అనేక మందిని సంపాదించడానికి సర్వశక్తిగల దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతున్నాను. ఈరోజు మన ధ్యానాంశము ప్రొటెక్షన్, కాపుదల. ఈ కాపుదలలో మొదటిది ఎవరికి కాపుదల అనగా తిరిగి జన్మించిన వారికి. ద పీపుల్ దోస్ హు ఆర్ బోర్న్ అగైన్ విల్ బి ప్రొటెక్టెడ్. వారిని దేవుడు కాపాడుతాడు. దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. వారి పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. వారితోనే ఉంటాడు, వారిలోనే ఉంటాడు. వారిని నిత్యము కాపాడతాడు. త్రూ ఫెయిత్, విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని కాపాడి దేవుడిగా ఉన్నాడు. అండ్ బై ద పవర్, దేవుని శక్తి ద్వారా మనల్ని కాపాడి ఆయన తన సన్నిధిలో నిలబెట్టుకుని ఆయన మహిమార్థమై బ్రతికేటట్టుగా చేయగలిగిన మంచి దేవుడు. ఇది నాన్న మీరు కూడా ఈ బలం పొంది దేవుని కాపుదల, దేవుని భద్రత కలిగి దేవుని అడుగు జాడల్లో నడవడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయునుగాక. కృప మనందరికీ తోడయునుగాక. దేవుని బిడ్డలారా, దేవా నన్ను కాపాడు. తిరిగి జన్మించినటువంటి జీవితాన్ని ఇచ్చి నన్ను కాపాడు. విశ్వాసమునిచ్చి నన్ను కాపాడు. నీ శక్తి ద్వారా నన్ను కాపాడు అని ప్రార్థన చేద్దాం. అలా కాపాడబడి దేవుని బలం పొందుకొని దేవుని కొరకు వాడబడ్డానికి సర్వశక్తి గల దేవుడు మనకు సహాయం చేయునుగాక. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి, అద్భుతమైన కార్యాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నీకు ఎనలేని వందనాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ సన్నిధి కాంతి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించాల్సిందని కోరుకుంటూ, నిశ్చయంగా మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా, నీ సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ దయ, నీ వాత్సల్యత నీ బిడ్డలమైనటువంటి మాకు మెండుకు దయచేయండి. మా పనుల్లో, మా ప్రయాణాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ సమస్యల్లో, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. తిరిగి జన్మించాం. ఈ తిరిగి జన్మించినటువంటి మమ్మలను మీరు నిత్య నరకము నుంచి తప్పించి మమ్మలను నిత్య నాశము నుంచి కాపాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాసము కలిగినటువంటి మమ్మలను మీ ప్రత్యేకమైన కాపుదల క్రిందకి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం. నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా మమ్మల్ని కాపాడి నీ బలంతో నింపి నన్ను బలపరచువానిందే నేను సమస్తము చేయగలనని పౌలు గారు చెప్పినట్టుగా, దేవా ఈ ప్రభువు యెహోవాయే నాకు బలం అని హబక్కూకు చెప్పినట్లుగా, మా పరిస్థితి ఏదైనా మీరే మా బలం, మీరే మా శక్తి, మీరే మా కాపుదల, మీరే మాకు అండ. అలాగూ మీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు చూపించి దీవించి ఆశీర్వదించి బలపరచుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈరోజు ఈ వాక్యం మీకెంతో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. అలాగూ ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యేసయ్య రాజ్య విస్తరణలో దైవజనునితో మీ చేతులు కలపాల్సిందని మనవి చేస్తున్నాను. కృప మీ అందరికీ తోడయునుగాక. రేపటి దినమందు మరొక అద్భుతమైన అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కృప మీకు తోడయునుగాక. ప్రైజ్ ది లార్డ్.